నమస్తే. నేను మీ సతీష్. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారి యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఇంతకుముందు వరకు అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు పెరిగాయి, సంచలనంగా మారాయి, రాజకీయ ప్రచారాస్త్రాలుగా మారాయి. టమాటా ధరలు పెరిగిన సందర్భం, ఆలు ధరలు పెరిగిన సందర్భం చూసాం, పెరగడం పెద్ద ఎత్తున. కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా చక్కెర ధరలు ఒక స్థాయి మించి పెరిగిపోయాయి. దాదాపు చక్కెర ధర అంటే 40 రూపాయలకు అటు ఇటుగా ఉంటాయి. 35 నుండి 40, 45 దాటదు. కానీ ఏకంగా ఇప్పుడు 70 నుండి 80 రూపాయల వరకు పెరిగింది. రేపు ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితి. నిజంగా చక్కెర ధరలు ఇంత భారీ స్థాయిలో పెరగడానికి గల కారణాలేంటి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోతుంది? అంటే ఇది క్లియర్గా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళకు ఒక స్ట్రాటజీ, ఒక ఎజెండా అంటూ ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంటే 30 రోజులు దగ్గర 30 రూపాయలు పెరిగింది. మీరు చెప్పిన ప్రకారం 40లో ఉన్నది ఇప్పుడు 70కి వచ్చింది. ఇదంతా జరిగింది 30 రోజుల్లో. 30 రోజుల్లో 30 రూపాయలు యావరేజ్గా రోజుకో రూపాయి పెరిగింది. సో ప్రజల్లో ఎప్పుడైతే ఇది వీళ్ళు నోటీస్ చేశారో ఇమ్మీడియట్గా మళ్ళీ కొత్త నెరేషన్ తీసుకొచ్చారు. ఏమని, మేము 10 లక్షల టన్నులని, అంటే అంతమందికి ఇంపోర్ట్ చేయాలి ఈ దేశంలోకి షుగర్ అంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దాన్ని ఏకదం 0 చేశారు. ఓకే, అంటే ప్రభుత్వానికి ఆదాయం పోయిందాడ. సో నువ్వు డైరెక్ట్గా 0% తోటి ఇండియాలోకి 10,000 టన్నులు తీసుకొస్తున్నావు. అంటే ఇది ప్రైస్ స్టెబిలైజేషన్ చేస్తున్నావు. అంటే మనకి సామెత ఊర్లలో చెప్తాం కదా, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు. సో ఆ టైపు స్టోరీ ఉంది ఇక్కడ. ఇక తర్వాత ప్రజల్లో ఒక రకమైన అసమ్మతి ఎందుకు వచ్చింది అంటే, ఈ చక్కెర అసలు మన దగ్గర షుగర్ కేన్ అనేది చాలా ఎక్కువ పండుతుంది. మీరు నార్త్ ఇండియా పోయి చూస్తే, ఎస్పెషల్ ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మన దగ్గర కూడా ఈ జహీరాబాదు, ఇక్కడ లేకుంటే కృష్ణా జిల్లాలలో అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ కొనకుండా నెలలు ఆడ పడేసిపోయేవాళ్ళు. సో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్, మా ఎమ్మెల్యే చెప్పాలి, మా పలానా ఊరోనిది కొనాలి, పలానా ఇది కొనాలి అని. దీనికి అంత డిమాండ్. దీనికి టొబాకో బోర్డు మాదిగా, లేకుంటే ఇది మన చిల్లీ బోర్డు, కాటన్ మాదిగా లేదు. ఉత్పత్తి రావటం, తీసుకుపోయి ఆ షుగర్ కేన్ వానికి ఇవ్వటం. కొన్ని దగ్గర, మన దగ్గర కొన్ని మూతపడ్డాయి కూడా. ఓకే, ఎందుకంటే డిమాండ్ లేదు. బయట మేము చక్కెర వీళ్ళ దగ్గర కొనాలి, రైతుల దగ్గర మేము మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ చేయాలి, మార్కెట్లో అమ్ముతే నడుస్తలేవు. ఓకే, ఎందుకంటే 25 రూపాయలు 30 రూపాయలకి షుగర్ వస్తుంది. అంటే అల్టిమేట్గా మార్కెట్ ధర 25 రూపాయలు 30 రూపాయలు. దాన్ని మనం సరే 45 కొంటున్నాం. ఈ మధ్యన కూడా 45 గాని కొన్నాం. ఓకే. సో ఈ 10-15 సంవత్సరాలు ఈ దేశంలో ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్. అందుకని భారతదేశం షుగర్ని ఇంపోర్ట్ చేస్తే, ఇప్పుడు వేరే దేశాల నుంచి తీసుకొచ్చి అమ్మితే ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఎక్సెస్ ఉన్న దగ్గర ఎందుకు అని 100% పెట్టారు. అంటే కొన్ని దగ్గర ఏంటంటే మంచి క్వాలిటీ షుగర్ ఉంది, లేదా 5 స్టార్ హోటల్స్లో లేదో బ్రాండెడ్ పెట్టాలి సంథింగ్ అని అనుకుంటే, అలాంటి వాళ్ళు ఎవరన్నా కావాలి, హై అండ్ రిచ్ అండ్ మైటీ వాళ్ళు అనుకుంటే అలాంటికి 100% నువ్వు ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి అని. అలాంటి వ్యవస్థ నుంచి సడన్గా ఈ క్రైసిస్లోకి వచ్చాము, ఈ ప్రైజెస్ ఇలా పెరుగుతున్నాయి అంటే షూర్గా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. దే హ్యావ్ నాట్ ఎన్విసైజ్డ్, దే హ్యావ్ నాట్ సీన్, దే హ్యావ్ నాట్ ఫోర్కాస్టెడ్, దే హ్యావ్ నాట్ ప్రిడిక్టెడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద కయాస్ బికాస్ ఆఫ్ దట్ ఇథనాల్ బ్లెండింగ్ తోటి. ఇథనాల్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ ఈ చక్కెర ధరల మీద పడిందా? ఇథనాల్ తయారీ కోసం చక్కెర గడలు కూడా అవసరమై ఉంటాయి. దాంతోపాటు ఈ వరి, మొక్కజొన్న కూడా వాడుతున్నారు. దీని ప్రభావం ఏమైనా పడి ఉంటుందా? అంటే ఇప్పుడు ఇథనాల్ అనేది మీకు ముడి పదార్థం ఏంటిది ఇథనాల్ తయారు చేయడానికి అంటే, ఒకటి షుగర్, మొలాసిస్, షుగర్ కేను, రెండోది ఇది రైస్ నుంచి, మూడోది మీరు చెప్పినట్టు అది మొక్కజొన్నలు, అవి ఇవి. కానీ ఈ రైతులు ఏం చేసిండ్రు అంటే, ఇది ఈజీ అయిపోయింది. ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది కొత్త ఫార్ములా కాబట్టి, ఇది కొత్త పర్సన్ కాబట్టి ఇప్పుడు వీడు మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ షుగర్ కేన్ ఇండస్ట్రీ అది క్రైసిస్లో ఉంది. వాడు రైతు అక్కడికి వస్తేనే వాడు తీసుకుంటున్నాడు. అది ఓల్డ్ మోడల్, ట్రెడిషనల్, కన్వెన్షనల్ మోడల్. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఇథనాల్ని మేము తయారు చేస్తామన్నారో, ఒక రకమైన దళారులు వచ్చారు మార్కెట్లోకి. ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇథనాల్,
బట్ హీఈస్ గోయింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ దిస్ ట్రెడిషనల్ షుగర్ కేన్ ఫార్మర్స్. వాడు ఏదైతే రా మెటీరియల్ షుగర్ కేన్కి అమ్ముతున్నాడో, షుగర్ ఫ్యాక్టరీస్కి అమ్ముతుండో, వాడిని వీనికి డైవర్ట్ చేశాడు. అరే నీకు ఇక్కడ ఈజీగా వస్తారా, నీ ఇంటి ముందరనే ట్రక్ పెడతాను, నీ ఇంటి ముందరనే తీసుకెళ్తాను. ఆ ఈజీ కన్వీనియన్స్, కంఫర్ట్ ఇవన్నీ చేసేవారికి వీడు ₹1 ఎక్కువ వస్తుంది కదా, నాకు ఎంత హార్డ్షిప్, ఎంత కష్టం చేయని అవసరం లేదు అని చెప్పి ఇటు అమ్మేసుకున్నాడు. ఈజీ వే. సో 1-2 క్రాప్స్ అలా వెళ్ళిపోయినాయి. దాని ఫలితమే ఇలా పడుతుంది. ఇది ఎలినోనో, సూపర్ ఎలినోనో, లేకుంటే ఇథనాలు పెట్టలేదు, వాళ్ళు నాట్లు పెట్టలేదు, షుగర్ కేన్ రాలేదంటే అది దాని ఎఫెక్ట్ మనకు 2029లో తెలుస్తుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది, అది ₹100 కూడా దాటుతుంది. ఇక షుగర్ అనేది ఇట్ విల్ బికమ్ ఏ పాయిజన్. ఇక లగ్జరీస్ ఐటమ్ అవుతుంది షుగర్ అనేది. ఏదో మనం ఇప్పుడు నేనైతే షుగర్ తీసుకోను టీ, కాఫీలో. సో బికాజ్ ఐఎమ్ ఏ డయాబెటిక్, సో ఐ ట్రీట్ షుగర్ యాజ్ ఎ పాయిజన్. రేపు ఈ దేశంలో ఎకనామీలో షుగర్ అనేది ఒక విష పదార్థం మాదిరి తయారవుతుంది. సో ఇది ప్యూర్గా ఏంది అంటే నాట్ హ్యావింగ్ ఏ పాలసీ ఆన్ ఇథనాల్. దానికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి, ఏంటిది, దానికి వస్తే ఈ కన్జ్యూమర్స్ ఎట్లా అవుతారు, ఆల్రెడీ మనం ఈ ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ ఈ షుగర్ కేన్ ఇండస్ట్రీ మీద ఏం ప్రభావితం అవుతుంది, దాంతో ఓవరాల్ కన్జ్యూమర్స్ ఇప్పుడు 145 కోట్ల జనాభా ఉన్నారు. దీంట్లో పొద్దున్న లేస్తే ఛాయలో చక్కెర కలుపుకుంటాము, పంచదార అనేది ఇప్పుడు షుగర్, చక్కెర అనేది ఉంటుంది. ఏం లేకుండా దినచర్య ఏం లేని వాడు కూడా దేవునికి ఒక ఆరతి పెట్టేసి అందులో చక్కెర పెడతాం. చక్కెర 2 కొబ్బరి ముక్కలు పెట్టి అదే తింటాం. సో అలాంటి ట్రెడిషన్ని ఈ ద సోకాల్డ్ ఏదైతే నేషనలిస్టులు, ప్యాట్రియాట్స్, హిందూయిజాన్ని ముందరకు తీసుకెళ్తాం అనే వాళ్ళు వితౌట్ ఎనీ సెన్స్ దే హ్యావ్ ఎఫెక్టెడ్ 147 crore పాపులేషన్. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్, రేపు రాఖీ పండుగ ఉంది. దేశాన్ని ఇంత శక్తివంతంగా వరుసగా నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చక్కెర విషయంలో అంత సెన్స్ లేకుంటుందా? అంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు వాళ్ళది ఏంది, ఇథనాల్ చేయాలి, ఇథనాల్ బ్లెండింగ్ చేయాలి, E20 చేయాలి, E85 దానికి వెళ్ళారు. కానీ దాని ఎఫెక్ట్ ఏమవుతుందని తెలుస్తలేదు. అంటే ఒక సింగిల్ డైరెక్షన్, సింగిల్ ఎజెండా, సింగిల్ నరేషన్ తోటి నడుస్తుంది. చెయ్యాలి అంతే. మేము చేయాలి, చేసి చూపించాలి. దీనికి ఎవడన్నా అడ్డం వస్తే వాడు యాంటీ నేషనల్, నక్సలైట్, లేకపోతే ప్యాట్రియాట్ ఇలాంటి బ్రాండింగ్ చేస్తున్నారు. లేకపోతే వీడు కాంగ్రెస్ వాది, లేకపోతే వీడు కమ్యూనిస్ట్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను వాస్తవాలు చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు గతం ఏ పేపరు, టీవీ చూసినా, న్యూస్ రీల్స్ చూసినా ఇదే అంటున్నారు. మీరు చెప్పినరు. అండ్ బీజేపీ ఇట్ సెల్ఫ్ హెస్ సఫర్డ్. ఇప్పుడు ఆమె ఎవరు, సుష్మా స్వరాజ్ ఉన్నది. ఎప్పుడు 90sలో ఢిల్లీ గవర్నమెంట్ పడిపోయింది ఆమె చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దానికి దగ్గర 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఒక 2 terms ఎవరు మన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఓన్లీ ఆలుగడ్డల ధరలు పెరిగినందుకు, ఢిల్లీలో ప్రభుత్వం పడిపోతే. సో అట్లా కాబట్టి ఈ చక్కెరతోటి నాకైతే ఈ దేశంలో ఇంకా అనిపిస్తుంది, ఇంకా ఇప్పుడున్న ఎన్డీఏనో లేకపోతే అది బీజేపీ గవర్నమెంటో ఇంకా దాని పతనం స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే వచ్చేయన్ని పండుగలు ఇవాళ 70 తోటి ఆగదు, ఇది 100 క్రాస్ అవుతుంది, దాటుతా సార్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపట్లో పైసలు రేపు జీతం పడంగానే పోతారు, చక్కెర కొనుక్కొచ్చుకుంటారు. సామాన్య మానవు, కామన్ ఫ్యామిలీ కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఫస్ట్ పోయి చక్కెర కొనుక్కొచ్చుకుంటారు ఈ పండగల సీజన్ ఉందని. దాన్ని చూసి అదునుగా వీళ్ళు ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు స్టాక్ చేస్తారు. సో ఆర్టిఫిషియల్గా అది ఇంకా స్కేర్ సిటీ అవుతుంది. 10,000 టన్నులు ఆ షిప్ ఎప్పుడొస్తో తెలియదు. వీళ్ళు ఇచ్చారు, ఒక జియో ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడున్న యుద్ధ వాతావరణం, ఇరాను, ఇజ్రాయెల్, US, మన వేరే దేశాలు ఎట్లయితే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి రావాలి, వాడు ఎవడు రిస్క్ తీసుకుంటాడు, ఎవడు పడవ వేసుకొని 10 లక్షల టన్నులు ఇండియా దానికి వచ్చిన దానికి గ్యారంటీ లేదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు, మేము జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంకి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఇథనాల్ ఆపండి, ఇమ్మీడియట్గా ప్రతి పెట్రోల్ బంక్లో ఒక చాయిస్ ఇవ్వండి, సామాన్య మానవునికి చాయిస్ ఇవ్వండి. మీరు చాయిస్ లేకుంటే డెమోక్రసీ నడపలేరు. అండ్ దట్ టు బి విత్ ఫ్యూయల్.
ఎవ్రీ కామన్ మ్యాన్కి ప్రతి ఇంట్లో ఒక 2 వీలర్ ఉంది, ఒక 4 వీలర్ ఉంది, ప్రభుత్వము ఇన్ని వాహనాలు నడుపుతుంది. మీరు చాయిస్ లేకుండా బలవంతంగా E20ని నెత్తిన రుద్దడంతో ఇవాళ వచ్చిన ఈ సమస్య చక్కెర క్రైసిస్. ఇదే నేను చెప్తున్నా కదా, ఒక దేశభక్తునిగా చెప్తున్నా, ఒక హిందువుగా ప్రాక్టీసింగ్ హిందూగా చెప్తున్నా, మోడీ గారికి విన్నపించుకుంటున్నా. ఇవాళ మీరు ప్రతి 24 అవర్స్లో మీరు పెట్టండి పెట్రోల్ బంకులో ఆల్టర్నేటివ్గా చాయిస్ కింద మీరు ప్యూర్ పెట్రోల్ పెట్టండి, ప్యూర్ డీజిల్ పెట్టండి, ఎంబటి చక్కెర ధరలు తగ్గిపోతాయి. రైతులు కూడా నేను ఇందాక చెప్పినప్పుడు ఆ మిడిల్ మ్యాన్ ఎవడో ఉన్నాడో వాడు రైతుల దగ్గర ఇవ్వడు, రైతులు కూడా అర్థం చేసుకుంటారు, అరే మనమే ఈ దేశానికి ఇంత అన్యాయం చేస్తున్నాము అని. ఇప్పుడు ఎందుకంటే వాడి దగ్గరికి పోతే వాడు ఏమంటాడు, సచ్చినట్టు ఇథనాల్లో కలిపితేనే మేము దేశభక్తులం అంటున్నారు. కాబట్టి నేను దేశానికి ఏదో కాంట్రిబ్యూట్ చేస్తున్నా, నేను దేశభక్తి చూపిస్తున్నాను రైతు అనుకుంటుండు. ఓకే, సో అదే చాయిస్ ఇచ్చినాం అనుకో, including he and his family will start using his own vehicle, the tractor or the 2-wheeler ఆటోను. వాడే అనుకుంటాడు, అబ్బా ఎంత డిఫరెన్స్ ఉంది ఈ వారం 10 రోజులలో ఈ ఇథనాల్ మిక్స్డ్ చేసిన వెహికల్కి ఇది, కాబట్టి నేను ఐ విల్ నాట్ సెండ్ మై ప్రొడ్యూస్ షుగర్ కేన్ టు ఫ్యాక్టరీ, అది ఇథనాల్ ఫ్యాక్టరీ పంపియను, అది మన ట్రెడిషనల్గా బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు మళ్ళీ షుగర్ కేన్కి. సో ఇట్స్ ఏ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ గేమ్, ఈ నరేషన్ అంతా బీజేపీ వాళ్ళు ఆడినరు. ఏదో ఇథనాల్ తోటి మనం పొల్యూషన్ తగ్గిస్తాము అది ఇదని ఒకటి అనుకుంటే ఇంకోటి ఎందుకంటే వీళ్ళకి దగ్గర చదువు సంజయ్ ఏం లేదు. అన్ఫార్చునేట్లీ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ నాట్ హైలీ టెక్నీషియన్స్. దేశాన్ని నడిపిస్తున్నారు సార్ మీరు అలా. అవునండి, దేశం నడిపిస్తాము, చదువు లేనివాడు కూడా వాని కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. కానీ దానికి డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు 200 దేశాలలో 2 దేశాలలో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్, డిక్టేటర్ నడిపిస్తున్నాడు. కానీ వాని చావు, వాని బాధలేందో వాళ్ళ ప్రజలకు తెలుసు. ఇవాళ మనం గెలుపు ఒక విక్టరీ ఈజ్ నాట్ ఏ యాడ్ స్టిక్ టు డిసైడ్ ఏ లీడర్స్ ఎబిలిటీ టు రన్ ఏ కంట్రీ. మీరు 36-37% వచ్చిన నాయకుడి లక్షణాలు కావవి. గెలుపు వేరు, వేరు. అది గెలుపు అనేది దాని మీద ఎన్నో ఉంటాయి. నీకు బలం ఉండాలి, డబ్బులు ఉండాలి, నీ ప్రత్యర్థులు అంత గట్టెవులు కాదు. ఇప్పుడు నీ క్లాసులో 60 మంది ఉన్నారు, బట్ 56 మంది దగ్గర నీకు దగ్గర టెక్స్ట్ బుక్లే లేవు, వాళ్ళకి ట్యూషన్లు పోరు. నీ దగ్గర టెక్స్ట్ బుక్లే, ట్యూషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు పేపర్ కూడా అవుట్ అయింది, నువ్వు నెంబర్ 1 వచ్చినావు. కాబట్టి అది కాదు కదా గెలుపు. గెలుపు అంటే నీకు పోయినాక ఉద్యోగంలో జాయిన్ అయినాక ఆ ఉద్యోగాన్ని కరెక్టే చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మోడీ గారిది ఫస్ట్ టర్ము ఓకే, ప్రజలు చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులలో హర్షించాం. ఎస్, మార్పు రావాలి, చేంజ్ ఈజ్ ఇన్యూవిటబుల్, మార్పు ప్రజాస్వామ్యంలో కావాలి, రొటేషన్ సిస్టమ్. కానీ రెండోసారి అయిపోయింది, ఇప్పుడు మూడోసారి మిడిల్కి వచ్చాడు. కానీ ప్రజల్లో ఇలాంటి ధరలు, అధిక ధరలతోటి దీంతో క్రైసిస్ వస్తుంది. నేను కాదు ఇక్కడ, నేనంటే కామన్ మ్యాన్, ఒక ఇంటలెక్చువల్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ తరఫున నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇదైతే బీజేపీ ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టేదే. ఎట్లయితే ఆలు, ప్యాస్, సబ్జీ, తర్వాత ఈ టమాటో, ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఉల్లిగడ్డలకు కూడా ఏదో కందా ఎక్స్ప్రెస్ అని ఏదో పెట్టి ఈ నాసిక్ నుంచి అక్కడిక్కడ 50 నడుస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా. అవును, మార్కెట్ రేపు అన్ని 100 దాటుతాయి. మీరు ఈ పండగల సీజన్ అయిపోయే లోపట ఇప్పుడు శాకాహారమే ఎక్కువ తింటున్నారు. నిన్న మొన్న వైరల్ అయింది, ఎవరో అదే ఉత్తరప్రదేశ్లో ఫిష్ తింటే అదే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎవరైతే మోడీ గారి మీద 2-3 సార్లు నిలబడ్డాడో అజయ్ రాయ్, ఆయనని ట్రోలింగ్ చేశారు. అరే ఫిష్ ఇదే ప్రోటీన్ అని ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అదే తినమంటాడు, ఎగ్గు తినమంటాడు, ఫిష్ తినమంటాడు. దాన్ని కూడా ట్రోల్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు నడిచేది శ్రావణ మాసం. ఇక నాలాంటోడు, నేను రెడ్డిని అయినా కానీ నేను వీళ్ళు భయపట్టి నన్ను కూడా యాంటీ నేషనల్ అంటారేమో, ట్రోల్ చేస్తారని నేను కూడా శాకాహారంగా మారుతా. అంటే మొత్తము ఒక వ్యవస్థని నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టి అందరూ 147 కోట్ల మంది శాకాహారం మీద పడితే ఏమైతే ఆలోచించుకోవాలి. ఇటుగానే నోరు వచ్చింది కదా నాకు, ఏదో నేనే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హిందూ అంటే కాదు. అది అందరం హిందూసే. ప్రతి హిందువు పుట్టినవాడు ఏ కులమైనా ఏ మతమైనా వాడు ఆర్ఎస్ఎస్లో భాగస్వామ్యం ఉన్నదా, లేదా బీజేపీకి ఓటేస్తాడా, బీజేపీలో సభ్యత్వం ఉందా, కాదు. హిందూ ఇదే హిందూ. ఓకే, అది లాగా ఇది ప్రాక్టీసింగ్. కాబట్టి ఈ అన్నిటితోటి ఇట్లా చేసే వారికి ఏమవుతుందంటే ధరల మీద వస్తుంది. ఇప్పుడు నేను గుడ్లు తినక, ఫిష్ తినక, చికెన్ తినక, మటన్ తినక
నేను కూడా ఇట్లా ఒక 40-50 మంది శాతం వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా బంద్ చేసి వెజిటేరియన్స్కే ప్రాబ్లం. ఓకే. అవి కూడా దొరకవు. అంటే ఇంత అవి కూడా కామన్ కొరత వస్తది. దొరకవు. కాబట్టి ఇంత కామన్ సెన్స్ లేకుండా Hmm. అసలు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఉండి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత ఆలోచించి ఇవ్వాలి, Hmm. అంటే బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడిని స్టేట్స్ మెన్ అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పొలిటికల్ నరేషన్ క్రియేట్ చేయటం తోటి వీళ్ళు ఒక పొలిటీషియన్గా ఉండిపోతున్నారు. Hmm. వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు పీపుల్ ఆర్ లుకింగ్ హిమ్ యాజ్ ఏ పొలిటీషియన్ ఓన్లీ. Hmm. అందుకని అట్లా ట్రోల్ చేస్తున్నారు. ఓకే. ఇంకా రేపైతే ఎక్కువ ట్రోల్స్ అవుతాయి ఈ 100 రూపాయలు దాటితే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.